నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు ఒక స్పెషల్ టాపిక్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం మేడం నమస్తే మేడం నమస్తే 100 రోజుల టీడీపీ పరిపాలన 5 సంవత్సరాల తర్వాత ఎంతో విసికి వేసారి ఎట్టకేలకు ప్రజలు కోరుకున్నటువంటి గవర్నమెంట్ వచ్చింది ప్రజలు ఆమోదం తెలిపినటువంటి గవర్నమెంట్ వచ్చింది ప్రజలు ఖచ్చితంగా వీరు తప్ప ఇంకొకరు మార్గం లేదు మన జీవితాలకి అనుకున్న గవర్నమెంట్ వచ్చింది 131 సీట్లు టీడీపీకి కూటమితో కలుపుకుని 164 సీట్లతో అత్యంత ఈ విజయాన్ని ఎలా అభివర్ణించాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఎట్టకేలకు సిబిఎన్ ఆయన రూల్ చేస్తున్నారు ఇప్పుడు అయితే ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అని అనుకోవచ్చు ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన విధానంగానే ఉందని అనుకోవచ్చా ఇక్కడ చాలా అంశాలు మనం మాట్లాడుకుంటే గనక సిబిఎన్ గారికి డెఫినెట్ గా కొన్ని అవాంతరాలు లేకపోతే నేచర్ కొన్ని పరీక్షలు ఎప్పటికప్పుడు పెడుతోందా అని అనిపిస్తుంది అంతకుముందు హుదూద్ రూపంలో ఒకసారి గడగడలాడించింది నేచర్ ఇప్పుడు విజయవాడ ఫ్లడ్స్ కూడా మనకు తెలిసిందే సో వీటిని కూడా డెఫినెట్ గా ఆ వయసులో ఆయన ఛాలెంజింగ్ గా తీసుకుని ఆ పని చేసిన విధానం కూడా ప్రజలు చూశారు కళ్ళారా ఆయన అలా చేస్తారనే ఎన్నుకున్నారు ఓవరాల్ గా ఈ 100 డేస్ ఎలా గడిచాయి అనుకోవచ్చు ఇక ముందు ఎలా ఉండబోతుంది టీడీపీ ప్రభుత్వం నుంచి ప్రజలకి అన్ని రకాలుగా అన్ని అంశాలు కూడా ఎలాంటి విధానాన్ని టీడీపీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటే ఏం చెప్తారు మేడం ముందుగా 100 రోజుల పాలన కంప్లీట్ చేసుకున్నందుకు వాళ్ళకి మన తరఫు నుంచి అభినందనలు రెండో విషయం ఏంటంటే మామూలుగా చాలా ఆశలతోటి చాలా అంచనాలతోటి వచ్చిన ప్రభుత్వం ఇది ఒక రకంగా ఇన్ని ఆశలు ఇన్ని అంచనాలు ఉన్నప్పుడు ఎంత చేసినా సరిపోయినట్టు అనిపించదు ఇప్పుడు ఒక్కొక్క సినిమాలకి హైప్ ఇస్తూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్ రూపంలో కావచ్చు ప్రమోషన్స్ రూపంలో కావచ్చు రకరకాలు ఈ చూసేవాళ్ళు అనుకుంటారు ఎంతలా ఉంటుందో అనుకుంటారు తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు చాలా ఊహించుకున్నారు కాబట్టి ఒక్కోసారి డమాల్మంటుంది మనం ఎప్పుడైనా మన ఎక్స్పెక్టేషన్ 0 దగ్గర ఉందనుకోండి 2 ఉన్నా బాగుంటుంది 3 ఉన్నా బాగుంటుంది 4 ఉన్నా బాగుంటుంది మన ఎక్స్పెక్టేషనే 10 దగ్గర ఉందనుకోండి 10 దాకా రావాలి అంటే 10 కూడా వాళ్ళకి చాలా మామూలు అనిపిస్తుంది 10 పైన ఏమన్నా వస్తే అన్నట్లు ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాల్ కూడా ఇదే ఎక్కువ సీట్లు వచ్చాయి అంటే ఎక్కువ మంది ప్రజలు వీళ్ళ మేనిఫెస్టోని నమ్మారని అర్థం ఈ మేనిఫెస్టో ప్రకారం వీళ్ళు పరిపాలన చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది అయితే వీళ్ళకి వచ్చిన వెంటనే వచ్చిన సవాల్ ఏంటంటే ఒక రకంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉండి లేనట్టున్న బీజేపీ పార్టీ కూటమి ధర్మానికి పొత్తు ధర్మానికి న్యాయం చేయడం ఒకటి అలాగే వచ్చిన వెంటనే వైసీపీ పార్టీ నుంచి గట్టి తలనొప్పులు ఎదురయ్యాయి ఏంటి అంటే అసలు యాక్చువల్గా ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చేలోపు గందరగోళం చేసింది వాళ్ళు బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టింది వాళ్ళు అదేమంటే దానిలో పాము ఉంది అందుకే బద్దలు కొట్టామని ఒకళ్ళు ఇంకొకళ్ళు ఏమో వాళ్ళు ఓట్లు ఎక్కువ పడుతున్నాయని చెప్పి బద్దలు కొట్టామని ఒకళ్ళు ఇప్పుడు ఇది నిజం ఒప్పేసుకున్నారా పడిపోతున్నాయని చెప్పి బద్దలు కొట్టాము అసలు ఇంకా అది అవ్వలేదు వాళ్ళకి ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే జరిగింది ఇది అని ఇప్పటికీ మాట్లాడుతున్నారు అయితే ఒక పెద్ద నాయకుడు ఏమన్నాడంటే మీ కోట్లు పడుతున్నాయని మా వాడు బగలు కొట్టాడు కదా మీ కోట్లు పడుతున్నాయని మీరు ఒప్పుకున్నట్టేనా అని లాజిక్ లాగాడు అంతే కదా బాహటంగా ఒప్పుకున్నట్టే అది అయితే ఇలా ఏ రకంగా చూసినా వాళ్ళు ఏంటంటే దాడులు చేయడం క్యాండిడేట్లని తిరుపతిలో ఒక క్యాండిడేట్ని అయితే పాపం ఆయన్ని అదేదో నాని అనే ఆయన్ని ఒక రకంగా ఆయన చనిపోయాడు అనుకున్నారు ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చేటప్పుడు కూడా ఆయన చాలా అంటే 2 మనుషులు పట్టుకుని తీసుకురావాల్సిన పరిస్థితి ఇంత చేసి వీళ్ళు ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు ఏమని చేశారు 33 మంది 34 మంది 35 మంది మా వాళ్ళు చనిపోయారు అని సరే ఇది ఎంత వింతగా ఉందంటే ఇక వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళ గోల పడలేక సరే లిస్టు పంపండి అన్నారు ఇంతవరకు లిస్టు అతిగతి లేదు అంతమంది చచ్చిపోతే కదా అంటే దొంగే దొంగ అని అరిచినట్టు ఉంది ఇప్పుడు ఏమైపోద్దంటే ఇట్లాంటివి చేయటం వల్ల అధికార పార్టీ ప్రజలకి చేసే పనులు చేయవలసిన విధి విధానాలే అదేదో వాళ్ళకు ఏదో అన్నం వండి నోట్లో పెట్టారని కాదు చేయాల్సిన పనులు కూడా చేయకుండా వీళ్ళు కాళ్ళకి అడ్డం పడతా ఉంటారనమాట ఒక రకంగా ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలంటే ప్రజలకు సేవ చేయించేలాగా ఉండాలి
ఒకప్పుడు ప్రతిపక్షం అంటే అది. ఇప్పుడు ఎలా చేస్తున్నారు అంటే అధికార పక్షాన్ని ఏమీ చేయనీయకుండా చేస్తే, వాళ్ళ కాళ్ళకి ఎంత అడ్డం పడితే, రేపొద్దున ప్రజలు వీళ్ళు ఏమీ చేయకుండా చేసి అలాగే ఉంచితే వాళ్ళని, అప్పుడు మళ్ళీ దేవుడా రాముడా అంట మన దగ్గరికి వస్తారు అనే స్ట్రాటజీలో ఇప్పుడు రాజకీయ పార్టీలు వెళ్తాను. అసలు అది వర్కౌట్ అవుతుందా? అవుతుంది, ఎందుకు అవ్వదు? అసలు ఇప్పుడు 3 నెలలు అయింది అక్కడ పరిపాలన. 3 నెలల్లో వాళ్ళు ఎన్ని రకాల ప్రతిబంధకాలు పెట్టారు. అంటే పెట్టినంత మాత్రం ఏదో అయిపోయిందని కాదు. ఓ పక్కన బట్ట కాల్చి మీదేస్తే తుడుచుకుంటాం కదండి, బురదేస్తే కడుక్కోవాలి కదా. అసలు వాళ్ళు బురదే అయిపోతే వీళ్ళు కడుక్కునే పని ఉండదు కదా. నేను అది చెప్పేది. సరే, ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఎన్ని సవాళ్ళు విసిరినా కానీ వీళ్ళు పని చేసుకుంటా వెళ్తున్నారు. సరే, వెళ్తూ ఉన్న టైంలో మొదటిగా వాళ్ళు తీసుకున్న కార్యక్రమం ఏంటి అంటే, అసలు ప్రమాణ స్వీకారం చేయకుండా కంటే కూడా ముందు తీసుకున్న కార్యక్రమం అమరావతి. ఆయన అమరావతి నా మానస పుత్రిక, అమరావతిని నేను మొదటగా టేకప్ చేస్తాను, అలాగే పోలవరం కూడా అట్లాగే నాకు ఈ నా 2 కళ్ళు లాంటివి అని చెప్పి ఆయన ఈ రెండింటి మీద శ్రద్ధ పెడదామని చెప్పి నిర్ణయించుకుని అమరావతిలో క్లీనింగ్ పనులు అవన్నీ మొదలెట్టారు. స్తంభాలు ఎక్కడ పడిపోయినాయి, వైర్లు ఎక్కడ పడిపోయినాయి, ఐరన్ ఎక్కడ మట్టి మశానం అయిపోయింది, అసలు అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది, అయిపోయింది అస్తవ్యస్తం. ఎందుకంటే 5 ఏళ్ల పాటు పడావు పడిపోతే దానిలో పిచ్చి మొక్కలు ఎట్లా మొలుస్తాయి. ఈ పెద్ద పెద్ద పిచ్చి మొక్కలే కాదు, పెద్ద పెద్ద చిన్నపాటి వృక్షాలు అయిపోయినాయి. ఇప్పుడు వాటన్నిటిని క్లీన్ చేసుకుంటూ అవన్నీ ఆ పనులన్నీ చేసుకునేసరికి వాళ్ళకి మరి ఎన్ని రోజులు పట్టిందో మనకైతే తెలియదు. మొదటగా అది మొదలెట్టారు. పోలవరం ఫైల్స్ అన్ని దుమ్ము దులుపుతున్నారు, ఎందుకంటే వీళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పడేశారు కాబట్టి. మరి ఇదంతా జరుగుతూ ఉంటే ఇవన్నిటితో పాటు ఈ పనులు జరుగుతున్న టైంలో వాళ్ళకి ఏదో వినాయకుడి పెళ్లికి అన్ని విఘ్నాలే అన్నట్లు ఫ్లడ్స్ వచ్చాయి. ఈ ఫ్లడ్స్ విషయం ఒకటి, ఇది ఎట్లా అంటే ఒక రకమైన లైఫ్ అండ్ డెత్. అసలు ఇంత లైఫ్ అండ్ డెత్ అక్కడ మనుషులకు కానీ రాజకీయ నాయకులకు కానీ రావటం నేను మొదటిసారి చూశాననిపించింది. బట్ ఆయనలో ఆ స్థైర్యాన్ని ఎలా చూడొచ్చు మనం ఆ వయసులో? కానీ అంటే ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చినటువంటి స్థైర్యం అనుకోవచ్చా? బేసిక్ గానే చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రవర్తిస్తారని అనుకోవచ్చా? ఇప్పుడు పడవల్లో ఒక సీఎం వెళ్ళి ధైర్యం చెప్పేటటువంటి పరిస్థితి జనరల్ గా ఎక్కడ చూడం మనం. అంటే ఒకటండి, మొదటి నుంచి కూడా ఆయన తనని తాను నిరూపించుకోవాలి అనుకునే మనిషి. ఇది ఇవాళ వచ్చింది ఇప్పటికి కూడా. అంటే ఎందుకు వచ్చిందో కూడా నేను కొంచెం నేపథ్యం చెప్తాను. తప్పకుండా. ఒక చిన్న రైతు కుటుంబం నుంచి అతను పైకి వచ్చి ఒక విద్యార్థి నాయకుడిగా వచ్చి, ఆయన ఏమి ఎవరి గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు, అంటే అతని సొంత కుటుంబ సభ్యులు ఎవరూ లేరు, వెరీ నియర్ ఎవరు దరిదాపుల్లో ఎవరు చుట్టాలు కూడా రాజకీయ నాయకులు లేని పరిస్థితుల్లో అప్పుడు యూనివర్సిటీలో ఆయన చదువుకుంటున్న రోజులో పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరిలో ఒక ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ లీడర్గా ముందుకెళ్ళటము ఒక రకంగా పేదరికంలో అని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన గల్లా అరుణ్ కుమార్ గారు ఉన్నారు కదా, ఒకప్పటి మినిస్టరు. వాళ్ళ ఫాదరు వరదరాజుల ఏదో ఉందండి, గోవిందరాజుల ఏదో ఉంది ఆయన పేరు. ఆయన ఈయనకి రాజకీయ గురువు. ఈయన నచ్చి ఈయన్ని ప్రోత్సహించాడు రాజకీయాల్లో. ప్రోత్సహిస్తే ఆయన ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, అలాగే ఎన్ఎస్యుఏ నుంచి యూత్ కాంగ్రెస్లోకి వచ్చి, అలాగే అలా 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 అంచెలంచెలుగా ఎదుక్కుంటూ ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మన ఎన్టీఆర్ గారు కూతుర్నిచ్చారు. అంటే ఒక మారుమూల పల్లెటూరు నుంచి యూనివర్సిటీకి వచ్చి అక్కడ వరకు రావడం గొప్ప, ఒక పెద్ద మైల్ రాయి. అక్కడి నుంచి యూనివర్సిటీలో చదువుకుని, యూనివర్సిటీలో మరి చాలామంది ప్రొఫెసర్ల పిల్లలు చదువుకుంటూ ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉంటారు. వాళ్ళందరి మధ్యలో రాజకీయంగా ఎదగటము, ఒక నాయకుడిగా గుర్తించబడటము, స్టూడెంట్ యూనియన్ లీడర్గా గెలవటము, ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి రావటం, ఎమ్మెల్యే సీట్ సంపాదించటము. మరి అప్పుడు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, ఆయన పక్కన మంది మార్బలం లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ముందుకు వచ్చారు. అంటే మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటి అంటే, ఆయన జీరో నుంచి స్టార్ట్ అయిన మనిషి అని.
ఈ జీరో నుంచి స్టార్ట్ అయిన మనుషులకి ఒక పట్టుదల ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా నేను విజయం సాధించాలి, నేను విజయం సాధించకపోతే కుదరదు. అసలు వాళ్ళని వాళ్ళు మర్చిపోయి విజయమే వాళ్ళ కళ్ళ ముందు కనిపించేలాగా వాళ్ళకి రాత్రి పగలు అంతే పనే, ఇంకా పనే, ఎవ్రీథింగ్. వర్కాహోలిక్స్ అంటారు కదా. పైగా ఆ పాత రోజుల్లో పనికి చాలా విలువ ఉండేది. ఇప్పట్లాగా డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాలు చేయటము, గ్రూపులు కట్టి రాజకీయాలు చేయటము, వీటికంటే కూడా పని చేస్తేనే మనం నిలబడతాము అనే ఒక లక్షణం ఉండేది. ఆ లక్షణంతో ఆయన ముందుకొచ్చాడు. అందుకే ఈ రోజుకి ఏంటంటే పనే దైవం. పని చెయ్యకపోతే, ప్రజల్లో ఉండకపోతే, మనం సెలవు తీసుకుంటే, రోజుకి 6 గంటలు పనిచేసి మిగతా అంతా రెస్ట్ తీసుకుంటే మనం రాజకీయాల్లో మనలేము అనేది ఆయనకి గట్టిగా పడిన ఉద్దేశం. మరి ఆ ఉద్దేశం ఉన్నవాళ్ళు ఇవేంటి ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్, ఇది ఎస్టాబ్లిష్ అయిపోయింది. మీరు ఏమన్నా చెప్పండి, ఇది కరెక్ట్ కాదండి, ఈ కాలానికి వేరే రకం అండి, ఇది ఇది అది కాదండి, అది ఇది కాదండి అన్న వాళ్ళు ఎనరు. వాళ్ళు ఆ సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీస్లో ఆ క్యారెక్టర్ ఉంటుంది. అలానే చూడాలి తప్పితే ఈయన ఒక రాజకీయ నాయకుడు, ఈయన ప్రతిపక్షాల వాళ్ళు వచ్చేసేదో అంటారని చేస్తున్నారని కానీ, లేకపోతే మళ్ళీ ఎన్నికల్లో గెలిపిస్తారని చేస్తారని, అలా కాదు. ఇప్పుడు నాకు ఒక టాస్క్ వచ్చింది, ఇది నేను చేయాలా వద్దా, ఇది నా ముందు ఉంది, దీనికి నేను చేయాల్సిందే, ఇది విధానం. ఈ విధానంలో ఆయన ముందుకే కానీ వెనక్కి వెళ్ళేది ఉండదు. పైగా ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కర్రపెత్తనం చేస్తూ చెయ్యండి చెయ్యండి అని చెప్పే కన్నా చేస్తూ చెయ్యండి అని చెప్తారు. ఇప్పుడైతే నాయకుడే చేస్తున్నాడు, మిగతా వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరాలి, చేసి తీరుతారు. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు కూడా చూడండి, మనం చెప్పింది వినరు, మనం చేసింది అనుసరిస్తారు. అది ఆయన అది ఫాలో అయ్యారు. ఆయన అలా వచ్చాడు కాబట్టి నిమ్మల రామానాయుడు వచ్చేసేసి గండ్లు పూడ్చే దగ్గర నుంచున్నాడు. మాజీ మంత్రి అయినా సరే దేవినేని ఉమా మొత్తం దాదాపు ఒక 7 రోజులు వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు మర్చిపోయారు. ఆ రోడ్డు మీద ఏది కనిపిస్తే అది తిన్నారు, గొడుగేసుకుని నుంచున్నారు, ఎక్కడ పడుకున్నారో తెలియదు, ఏం తిన్నారో తెలియదు, ఇలా ఉన్నారు. ఎందుకున్నారు? అధినాయకుడు దృష్టిలో పడాలని చేసినా, ఏ ఉద్దేశంతో చేసినా చేయడం చేశారు. ప్రజలకు మంచి జరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి నాయకుడు కాకుండా ఇంకొక నాయకుడు అయి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవి అంటే కొంచెం ఊహించుకుంటానికి కొంచెం భయం వేసేటట్లే ఉంటాయి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో సమర్థవంతమైన నాయకులు ఉండాలి. ఇప్పుడు మనం మొదటి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం నుంచి చెప్పుకుంటా వచ్చాం కదా, ఆ తర్వాత కూడా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో విమర్శలు, ఎన్నో రాళ్ళ దెబ్బలు, ఎన్నో పోల దెబ్బలు, ఎన్నో ప్రశంసలు, ఎన్నో విమర్శలు, సొంత ఇంట్లో నుంచే చాలా విమర్శలు, ఆ కుటుంబం నుంచి, పైగా కొంతమంది చెయ్యమని ప్రోత్సహించి ఆ తర్వాత మేమే చెప్పాము అని ఆయన పక్కన ఎవరు నిలబడకపోవటం, ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి విషయం విభేదాలప్పుడు ఆయనకి ఎవరు కూడా అవును మేమే చెప్పాము, మేమందరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నామని ఒక్కళ్ళు మాట్లాడలా. ఈ మాట ఎవరు చెప్తున్నారు? వాళ్ళ అంతరంగికులు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడే వరకు ప్రపంచం వీటి గురించి పెద్దగా నమ్మలా. పైగా ఇంకా గమ్మత్తు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు నిగూఢంగా నిక్షిప్తమైపోయి ఉన్న విషయం, సీనియర్ ఎన్టీఆర్ తోటి విభేదించిన విషయం, అప్పుడు జరిగిన తతంగం గురించి ఈ మధ్యలో కథనాలు ఎన్నెన్నో వచ్చాయి. కానీ మొన్న ఆయన జైలుకి వెళ్ళిన సందర్భంలో అసలైన కథలు బయటకు వచ్చినాయి. ఎట్టకేలకు ఇప్పుడు ఆయన దగ్గర ఓఎస్డీగా పనిచేసిన ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆయన రిటైర్ అయిపోయారు కాబట్టి చెప్పటం సమంజసం అనిపించి చెప్పారు. ఆయన చెప్పేది ఏంటంటే అసలు ఇప్పుడు అందరూ చంద్రబాబు నాయుడిని ఆయన పదవీచ్యుతిని చేశాడు, పదవులోంచి దించేశారు, ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆ రోజు చంద్రబాబు నాయుడు అనేవాడు లేకపోతే తెలుగుదేశం ఉండేది కాదని చెప్పాడు ఆయన. ఎవరు సమర్థులు? నిజంగా మాట్లాడుకుంటే అసలు సమర్థులు ఎవరు? అదే కదా. అందుకని అలా చేసుకుంటూ వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పుడు మన హైదరాబాదు చూసుకుంటే చాలా మంది ఎగతాళి చేయొచ్చు. ఈయన రాళ్ళు ఎత్తాడా, ఈయన కంకర తట్ల మోసాడా, అది ఇదేని చాలా అవాకులు చవాకులు పేలొచ్చు. ఏది ఎవ్వరు ఏం మాట్లాడినా సరే ఆ రోజు ముందు చూపుతోటి దూరదృష్టితోటి ఒక ప్రోగ్రాం తీసుకోవటం అనేది విజన్ 2020 ప్రోగ్రాం ఆ రోజు తీసుకోబట్టే చంద్రబాబు నాయుడు
ఈ రోజు హైదరాబాద్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇవాళ మాదాపూర్, కోకాపేట ఆ సరౌండింగ్స్ లో ఒక 20 కిలోమీటర్ల రేడియస్ లో వచ్చిన అభివృద్ధిని మనం కానీ చూస్తే ఇవాళ ఆ ప్రాంతం ఎంత ఖరీదైన ప్రాంతంగా మారింది. ఎంతమంది అక్కడ ఉద్యోగాల కోసం వస్తున్నారు, ఎంత ఆ ఏరియాలో ఒక వాతావరణం ఎలా, ఒక కాస్మోపాలిటన్ నగరం లాగా ఆ ఏరియా ఎలా అయ్యింది. దానివల్ల ఎంతమందికి ఉపాధి, చదువుకున్న వాళ్ళకే కాదు చదువుకోని వాళ్ళకి కూడా ఉపాధి ఎలా దొరికింది ఆ ఏరియాలో. స్కూల్స్ అంటే ఒక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదు, ఆ ఏరియాలో హాస్పిటల్స్, సూపర్ మార్కెట్లు. ఇప్పుడు ఆ ల్యాండ్ ఉన్నోళ్ళు కూడా బాగుపడ్డారు. ఇప్పుడు ఆ ఏరియాలో లేని హాస్పిటల్ లేదు, లేని స్కూల్ లేదు, అలాగే లేని ఎంటర్టైన్మెంట్ లేదు. ఇప్పుడు ఆ ఏరియాలో ఒక 10 థియేటర్లు వచ్చినాయి, షాపింగ్ మాల్స్, ఇవన్నీ. సరే అక్కడ రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, ఏదైనా సరే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి అప్పుడు రూపకల్పన చేసుకున్నాయి. తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా దాన్ని బాగా కొనసాగించారు. ఏది ఏమైనా ఇవాళ విజన్ 2020లో భాగంగా మనం ఇంత ఫ్రూట్స్ ఎంజాయ్ చేసినట్లే ఇప్పుడు ఇలాంటి మనిషి ఆంధ్రప్రదేశ్లో కూడా, అమరావతిలో కూడా చేయగలడు. ఇప్పుడు చాలా మంది ల్యాండ్ ఉంటే చేసేస్తారా అని మాట్లాడుతున్నారు. సరే ఇక్కడ చేశాడు కాబట్టి ఆయన చేయగలను అని నమ్ముతున్నాడు, చెయ్యాలి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు అసలు మనకు సంకల్పం ఉంటేనే కదా. అసలు కంపారిజన్ మీరు అన్నట్టుగానే ల్యాండ్ అంటున్నారు కాబట్టి చెప్తున్నా, హైదరాబాద్ లో ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ ఇంకెక్కడా ఉండదు, అంత దొరకదు మనకి. సో అక్కడ అంత అభివృద్ధి, ఇక్కడ జరిగినంత అభివృద్ధి జరగడం అనేది కల్లా, ఇట్లాంటివేవో మాట్లాడుతుంది. నిజం కూడా అది. ఎందుకంటే ఇలాంటి గచ్చిబౌలి లాంటి ప్రాంతం అక్కడ అభివృద్ధి చెందాలంటే కొంచెం టైం పడుతుంది, కాదనేలేని సత్యం అది. కానీ మీరు అసలు ముందే ఎందుకు మాట్లాడతారు? శుభం పలకమంటే పెళ్లి కూతురు, అదే పెళ్లి కొడుకు సచ్చినోడు ఎక్కడున్నాడు అన్నట్లు మాట్లాడతాం ఎందుకు? మనము ఒక ఆశావహ దృక్పథంలో ఉంటే తప్పు లేదు కదా. సరే ఇప్పుడు అలాంటి వ్యక్తి కాబట్టి వరదల దగ్గర అలా చేయగలిగాడు, చాలా మందిలో ఆ స్ఫూర్తిని నింపగలిగాడు. ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా చాలా మందికి ఏం చెప్పాడు, ఇక్కడ మంచినీళ్ళు తాగితే వాళ్ళకి రోగాలు వస్తాయి, వరద ప్రాంతాల్లో వాళ్ళకి. జిల్లాలో వరద ప్రాంతాల్లో లేని వాళ్ళు ఎవరైనా సరే ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్ళు ఇవ్వండి వాళ్ళకి అని చెప్పాడు. అది మీ సొంత ఖర్చులతో తీసుకొచ్చారా లేదా? కిలోమీటర్ల పొడవు వాటర్ ట్యాంకర్లు వచ్చినాయా లేదా? హోటల్స్ వాళ్ళకి అదే చెప్పారు, మీ బిజినెస్ మీరు చేసుకోండి అంతా బాగున్నప్పుడు, ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నారు, చేయవలసిందే. ఇలా కూరగాయలు ఈ రేట్లకు అమ్మాల్సిందే, పాల ప్యాకెట్లు ఇలా అందించవలసిందే, అలాగే ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి ఇళ్లు శుభ్రం చేయమని, ఇలా రకరకాలుగా ఛాలెంజ్ అయితే చాలా అద్భుతంగా ఫేస్ చేశారు. ఎట్లా ఉంటుంది అనుకోవచ్చండి 5 years లో కూడా. సరే అయితే మనం ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ కూడా ఏ మాటకు ఆ మాట సచివాలయ వ్యవస్థకు సంబంధించి మొన్న ఒక నేషనల్ రికార్డు నెలకొల్పారు. అంటే ఒకే రోజు ఒకే సమయానికి సభలు జరిగే విధంగా చేశారు. అట్లా ఆయన ధోరణిలో ఆయన పనిచేసుకుంటా వెళ్తున్నాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఒక కాంబినేషన్లో పనిచేసుకుంటా వెళ్తున్నారు. మనం ఆశావహ దృక్పథంతో ఉండటమే. కాకపోతే బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్నా లేకపోయినా ఉన్నట్లుగా ఏదో పాపం వాళ్ళు వీళ్ళ పక్కన నడుస్తున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంగానే ఇది ఉంది కాబట్టి. పైగా ఇంకొకటి ఏంటంటే, అమరావతికి పోలవరంకి మంచి బడ్జెట్ తీసుకొచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు బాగానే కృషి చేశాడు అనిపిస్తుంది. కేంద్రం కూడా ప్రస్తుతానికి బాగానే సహకరిస్తోంది అని చెప్తున్నాము. అసలు ఫ్యూచర్ లో కూడా వీళ్ళ పనితనంగానే అసలు వీళ్ళ ఇంపార్టెన్స్ డెఫినెట్ గా ఉంది కేంద్రానికి. సో ఫ్యూచర్ లో ఈ బడ్జెట్ విషయంలో కూడా డెఫినెట్ గా కేంద్రం సహకారం ఉండి తీరాలి. ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటికి బడ్జెట్ విషయంలో రాష్ట్రం ఆదాయం పెంచుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. అది బిగ్గెస్ట్ టార్గెట్, బిగ్గెస్ట్ టాస్క్. ఇప్పుడు చేయలేదు అనుకోండి, ఆయన చేశాడు మీరు చేయలేదు అంటారు సింపుల్ గా. ఇప్పుడు చేసిన అన్ని పోతాయి. దాన్ని ఎలా ఎదుర్కొంటారు, ఎలా దాన్ని ఆదాయం చేయగలరు సిబిఎన్ అంటే ఏం చెప్తారు? ఆదాయం పెంచుకోవటమే. ఇప్పుడు మామూలుగా ఏంటంటే పరిశ్రమలన్నీ వచ్చిన పరిశ్రమలు వెనక్కిపోయినాయి, తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు మొన్న మనకి పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ ఆ యంత్రాల దగ్గర ఏదో పని చేయకపోవటం వల్ల గత
గత ప్రభుత్వము వాళ్ళు గ్రీజులు కూడా పుయ్యకపోవటం వల్ల అక్కడ గేట్లు పాడైపోయినాయి. గేట్లు పాడైపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో రెండో పంట వేసుకోలేకపోయారు రైతులు. దానివల్ల నష్టమే కదా. ఇప్పుడు ఇట్లాంటివన్నీ వీళ్ళు సెలెక్ట్ చేసి పెట్టుకుని వాటి మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. అలాగే ఇప్పుడు చాలా మంది అమరావతిలో పనులు స్టార్ట్ అయ్యాయి అనుకోండి, పోలవరంలో పనులు స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఇంకా కొన్ని పరిశ్రమలు వచ్చినాయి అనుకోండి, ఉపాధి దొరుకుతుంది కార్మికులకి. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇక్కడి నుంచి ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పిన్నీస్ కొన్నా ట్యాక్స్ వస్తుందిగా. అవునండి, గవర్నమెంట్కి. మరి పిన్నీసే కాదు, సబ్బు కొన్నా ఏం కొన్నా, బిచ్చగాడు సబ్బు కొన్నా ట్యాక్స్ కట్టాల్సిందే కదా. మరి ట్యాక్స్ రూపంలో డబ్బులు వస్తాయి. వలస వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెనక్కి వచ్చారనుకోండి, అప్పుడు కూడా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. వీటన్నిటిని మించి ఆయన విజన్ 2047 అని ఒక విజన్ పెట్టుకున్నారు. ఆ విజన్ ఇప్పుడు ఇక్కడ విజన్ 2020 ఎలాగో అక్కడ 47 పెట్టుకున్నారు. 47 నాటికి కరెక్ట్గా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు, అలాగే ఆంధ్రప్రదేశ్లో విజన్ 2047కి ఒక స్థాయికి ఆంధ్రప్రదేశ్ని తీసుకురావాలి అనే కోరికలో ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు ఒక దారి వేసిన తర్వాత దారిలో నడవటం ఈజీ. నేను దారిలో నడవను, తుప్పల్లోనే నడుస్తాను అని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ కర్మ. కానీ ఒక మంచి గ్రాండ్ ట్రంక్ రోడ్డు పడుతుంది మనకి. దీని మీద చక్కగా మనం అభివృద్ధి ఫలాలను చూద్దామని ఒక ఆశావహ దృక్పథంతో మనం ఉందాము. మొత్తానికి ఈ 100 రోజుల పరిపాలన డెఫినెట్ గా సాటిస్ఫాక్టరీగానే ఉంది. ఇప్పుడు వస్తూ ఉన్నప్పుడే మంత్రివర్గ కూర్పు దగ్గర నుంచి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అలాగే ఏది ఎక్కడుంది చూసుకోవడానికి కూడా ఇప్పుడు మనం ఒక ఇల్లు మారుతున్నప్పుడే ఇల్లు సర్దుకోవడానికి పడుతుంది కదా. రాష్ట్రం బాబు, ఇది రాష్ట్రం, ఎంత పెద్ద టాస్క్ ఉంటది. అందుకోసం ఏంటి అంటే కొంచెం వేచి చూసి కొంచెం సహకారంతో అవుతుంది. ఇది పరస్పర సహకారంతోనే అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఎంత చంద్రబాబు నాయుడు పడవల్లో తిరిగినా గానీ ఆయన తిరిగినట్లుగా వేరే వాళ్ళు కూడా రాకపోతే ఉపయోగం ఏముండేది? ఒక మనిషి ఎంత చేయగలుగుతాడు? అందుకని ఏంటి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా, అది ప్రతిపక్షమైనా, ఎవరైనా సరే ప్రజల కోసమే ఉందాము, పనిచేసేవాడికి సహకరిద్దాము అనుకుంటే గనక ప్రజల అదృష్టం. ఖచ్చితంగా ప్రజలు రాసుకున్నటువంటి అదృష్టం అని చెప్పుకోవచ్చు దీన్ని. మరి ఇక ఫ్యూచర్ లో కూడా ఏదైతే ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని నుంచి ఖచ్చితంగా అది టీడీపీ నుంచి వస్తుందని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే రావాలి, ప్రజల శ్రేయస్సుతోనే ఉండాలి ఈ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతమైనటువంటి అనాలిసిస్ ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. నమస్తే. నమస్తే.